ఒకటి. నదులు లేని దేశం. ప్రపంచంలో నదులు అస్సలు లేని పెద్ద దేశం సౌదీ అరేబియా. అక్కడ వర్షాలు చాలా తక్కువ మరియు శాశ్వతంగా పారే నదులు ఒక్కటి కూడా లేవు. వారు సముద్రపు నీటిని శుద్ధి చేసి మరియు భూగర్భ జలాలను ఉపయోగిస్తారు. 2. మనం ఇప్పుడు ఇష్టంగా తినే టమాటో కెచప్ను 1830లలో ఒక మందుగా అమ్మేవారు. డాక్టర్ జాన్ కుక్ బెన్నెట్ దీనిని అతిసారం మరియు అజీర్ణం వంటి పొట్ట సమస్యలకు చికిత్సగా సూచించేవారు. ఆ తర్వాతే ఇది ఆహార పదార్థంగా మారింది. 3. పులికి ఉండే నల్లని చారలు కేవలం దాని బొచ్చు మీద మాత్రమే ఉంటాయని మనం అనుకుంటాం. కాని, పులి బొచ్చును పూర్తిగా తొలగించి చూస్తే, దాని చర్మం మీద కూడా ఆ చారలు ఉంటాయి. అంతేకాదు, మనిషి వేలిముద్రలలాగే, ఏ రెండు పులుల చారలు ఒకేలా ఉండవు. 4. రెండు ఖండాల్లో ఒకే నగరం. టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ నగరం చాలా ప్రత్యేకమైనది. ఈ నగరం రెండు ఖండాలలో విస్తరించి ఉంది. దీనిలో సగభాగం యూరప్లో ఉంటే, మిగతా సగభాగం ఆసియా ఖండంలో ఉంటుంది. ఇలా రెండు ఖండాల మధ్య ఉన్న ప్రధాన నగరం ఇదొక్కటే. 5. దంతాల ప్రత్యేకత. మానవ శరీరంలో గాయపడితే తనంతట తాను బాగు చేసుకోలేని రిపేర్ ఏకైక భాగం దంతాలు టీత్. ఎముకలు విరిగితే అతుక్కుంటాయి. చర్మం తెగితే మానిపోతుంది. కానీ పన్ను విరిగితే లేదా పుచ్చిపోతే అది సహజంగా బాగుపడదు. 6. ఎక్కువ భాషలు మాట్లాడే దేశం. ప్రపంచంలో అత్యధిక భాషలు మాట్లాడే దేశం భారతదేశం కాదు, అది పాపువా న్యూ గిని. అక్కడ కేవలం 90 లక్షల మంది జనాభా ఉన్నా, వారు 840కి పైగా వేర్వేరు భాషలు మాట్లాడతారు. 7. మొసలి తన నాలుకను నోటి బయటకు చాపలేదు. అది నోటి అడుగు భాగానికి గట్టిగా అతుక్కుని ఉంటుంది. మనం ఇతర జంతువుల లాగా మొసలి నాలుకను బయటపెట్టడం చూడలేము, ఎలిగేటర్లు దీనికి మినహాయింపు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఛానల్కి వెళ్ళి చూడండి.